ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో అతి భారీ వర్షాలనమాట. ఈ 13 జిల్లాలకు హెచ్చరిక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక ఈ క్రమంలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఏంటనేది మనకు లిస్ట్ ఇచ్చారు. జిల్లాలకు సంబంధించి ఒక ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలోని భారీ నుంచి అత్యంత భారీ వర్షాలైతే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇంకా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి తెలిపింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రాజధాని హైదరాబాద్లో సైతం వాతావరణం వేగవృతమైతూ ఉండి ఇక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం అయితే ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు. వర్షాల దాటికి వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం అయితే ఉన్నందున అలాగే పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఆశ్రయం కూడా పొందవద్దని చెప్పేసి వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి ఇక వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన వారు ఏదైతే బోర్డింగ్ల కింద ఉండకూడదు, అదేవిధంగా చెట్ల కింద ఉండకూడదు, పిడుగులు పడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో మొత్తానికి అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నారనమాట.